ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా, మీరెందుకు భయపడుచున్నారు అన్నాడు. మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? నా వెంట తిరుగుతా కార్యాలు చూస్తున్నారు కదా, నేను మీతో కూడా ఉన్నాను కదా, నన్ను అధిగమించి మిమ్మల్ని జయించేది ఏది ఉండదని మీకు తెలియదా? నీ ధోనిలో నేను ఉన్నానని మీరు ఎరగరా? మీతో కూడా నేను ఉన్నాను కదా, ప్రకృతి అంతా నా అధీనమే కదా, మీరు ఎందుకు భయపడుచున్నారు అంటే మీరు భయపడటానికి లాజిక్ లేదంటున్నాడు ఆయన. నేను లేకపోతే నువ్వు భయపడవా? నేను లేకపోతే నువ్వు అదురుబొమ్మా? అరే నేను ఉన్నా కదా నీతో, నువ్వు భయపడటంలో అర్థం లేదు. మీరు ఇంకనూ భయపడుచున్నారా, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు. ఎందుకు భయం వచ్చిందంటే నమ్మిక లేకపోతే భయం, నమ్మికుంటే భయానికి తావులేదు. కాబట్టి మన మెప్పు మహిమ ఘనత విశ్వాసాన్ని బట్టే ఉన్నాయి. దేవునికి మనం ఇష్టలు అవటం అనే ప్రక్రియ కూడా విశ్వాసాన్ని బట్టి ఉంది. జయ జీవితం విశ్వాసంలోనే ఉంది, బహుమాన విశ్వాసానికే ఉంది, విశ్రాంతి విశ్వాసంలోనే ఉంది. దేవుని శక్తివంతమైన కార్యాలన్నీ కూడా విశ్వాసాన్ని ఆధారం చేసుకునే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వీటన్నిటితో పాటు శత్రువుని దెబ్బకొట్టేటువంటి విషయాలన్నీ కూడా విశ్వాసం అనే డాలు ద్వారానే మనం చేయగలుగుతాం. కాబట్టి ఆ విశ్వాసంలో మనం వీక్ అయితే దేవునికి కోపం. కాబట్టి ఇక్కడ దేవుడు కోపపడే ఒక ప్రాముఖ్యమైన విషయంలో మొట్టమొదటిదిగా మనం విశ్వాసాన్ని చెప్పుకున్నాం. దాన్ని ఇడుదిప్పి అట్టును కానీ 3 సార్లు తిరిగేసినట్టు తిరిగేసి మొత్తానికి మీ మైండ్కి ఎక్కించాను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. తప్పిపోయిన కుమారుడు ఎందులో తప్పిపోయాడు? ఎవరు? అది నాకు తెలుసుగా, అందుకే అడిగింది నేను. ఇప్పటికి 3 సార్లు తిరిగేసినా సరే మళ్ళీ విశ్వాస విషయం. తప్పిపోయిన కుమారుడు విశ్వాస విషయంలో తప్పిపోలేదు. నిద్రమోకాలారా? తండ్రి యొద్ద నుండి స్వేచ్ఛ కోరి దూరం అయ్యాడు. ఆస్తి పోగొట్టుకున్నాడు, అంతస్తులు పోగొట్టుకున్నాడు, ఫ్రెండ్స్ను పోగొట్టుకున్నాడు, భోగాలు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, వస్త్రాలు పోగొట్టుకున్నాడు, ఆహారం పోగొట్టుకున్నాడు, కరువు కోరల్లో పడ్డాడు, అన్నీ కోల్పోయాడు. అన్నీ పోగొట్టుకున్నా నేను తిరిగి మా నాన్న దగ్గరికి వెళితే మా నాన్న కనికరించి నన్ను మళ్ళా చేర్చుకునే మనసున్న నాన్న అని నమ్మే విషయంలో తప్పిపోలా. ఇది కదా నేను ఎంతసేపు చెబితే ఎందులో తప్పాడు? విశ్వాస విషయంలో. అదొక్కడు దొరికింది. యాడింటారో ఏమో నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్పండి, ఎందులో తప్పాడు? చెప్పండి మళ్ళీ. విశ్వాసం ఏం చెప్పండి? విశ్వాసమేనా? పొరపాటును కూడా ఆయన విశ్వాసంలో తప్పిపోతే రాడు నాన్న దగ్గరికి. కొంతమంది ఆత్మీయ జీవితంలో తొట్టుపడి పొరపాటు పనులు చేసి చర్చికే కొడతారు. ఎందుకమ్మా నువ్వు దేవుని సన్నిధికి రాలేదు? నేను తగను, నేను పనికి రాను, నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, నేను టెంప్టేషన్ అణుచుకోలేకపోయాను, శోధనలో పడిపోయాను, నేను చెడిపోయాను, నేను రాను అంటారు. వాళ్ళ దృష్టికి అలా అంటాం. వాళ్ళ దృష్టికి వాళ్ళ ఫీలింగ్ ఏం చెప్పనా? వాళ్ళు చాలా మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు అయినట్టు బిల్డప్ అనమాట. ఏంటి వాళ్ళు బిల్డప్? వాళ్ళు చాలా మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు. వాళ్ళు తేడాబడి కూడా దేవుని మందిరానికి రావటం అనేది వాళ్ళ దృష్టిలో వేషధారణ. కాబట్టి నేను తేడాబడ్డాను కాక ఇంకా నేను రాను అక్కడికి. ఇంకెందుకు? నేను తప్పు చేశాను, తేడాబడిపోయాను, ఇంకా నేను తగను. అబ్బా ఎంత నీతి, ఎంత నిజాయితీ, బా ఎంత సత్యం. దేవుడు వెంటనే గజమాలు ఒకటి ఆర్డర్ చేసి, ఏంటమ్మా బిడ్డకి వేసేయండమ్మా, అసలు ఇంత నీతి, ఇంత నిజాయితీ, ఇంత సత్యం, అసలు ఇంత తప్పు జరిగిందో లేదో, ఇక నేను తగనని సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నాడు, చాలా గ్రేట్ అసలు అని గజమాలేస్తాడా? ఏమంటారు? గాడిద మొహోడా, ఎన్నిసార్లు చెప్పానురా నీకు? నువ్వు బురదలో అడిగేసినప్పుడు నీళ్ళ దగ్గరికి పరిగెత్తాలి, నువ్వు కడుక్కోవాలి. అంతేగాని నేను నీళ్ళ దగ్గరికి రావడానికి తగనంటే బురద ఎండిపోయిద్దిరా, కాళ్ళకి గబ్బు కొట్టిద్దిరా నీ బతుకు. బలహీనపడ్డావా? అట్లయితే రా, నా రక్తము నీ కొరకున్నది, వచ్చి ముందు కడిగేసుకో. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్. చూసారు నీ బిల్డప్? రా, వచ్చి ఒప్పుకొని దిద్దుకొని సరి చేసుకొని ఇంకోసారి అట్లాంటి అడుగులు వేయకుండా జాగ్రత్త పడు. దాన్ని బట్టి నేను సంతోషిస్తా. కానీ నేను తగను, నేను పనికిరాను, దేవుడు ఒప్పుకోడు. నీకు ఫోన్ చేసి చెప్పాను అయింది. నేను ఒప్పుకోకపోతే నీ దరిద్రమోగా ఎవడు ఒప్పుకుంటాడు రా? నేను ముందే నాకు తెలుసుదా, నీ బతుకంతా తెలుసురా అంటే నా భాషలో చెబుతున్నాను లేండి. దేవుడు ఎట్టు కూడా అన్నాడు. దేవుడు ప్రేమ కలిగిన నాలా కూడా మాట్లాడ్డాను. నేను మనిషిని కాబట్టి ఏదో ఆవేశం కొద్ది అట్లా మాట్లాడుతున్నాను, కానీ దేవుడు ప్రేమ కలుగుతాను. నా కుమారి ఎందుకు అలా అనుకుంటున్నారు నా తల్లి అని దగ్గర తీసుకుంటాడు. సరిదిద్దుకోమా, నేను కాకపోతే నిన్ను ఎవరు క్షమిస్తారు? నేను కాకపోతే నిన్ను ఎవరు దగ్గర తీస్తారు? ఎవరు క్షమించకపోతే నేను క్షమిస్తలేరా? అయిపోయిందిరా. ఇశ్రాయేలును అనేక పర్యాయములో సహించాడు, ఇప్పటికి కూడా సహిస్తానే ఉన్నాడు. పట్టుకొని సిలివేసినా సరే ప్రేమిస్తానే ఉన్నాడు. అది శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడం అంటే.
కదులుతాడు. కానీ మనుషులంగా మనకుండే తపనేంటో తెలుసా? మనం అనుకున్నప్పుడు అన్నప్పుడు దేవుడు కదలాలనుకుంటాం. కానీ ఎప్పుడు యుక్తమో, ఎప్పుడు సమంజసమో, ఎప్పుడు సబబో అప్పుడే దేవుడు కదులుతాడు. దేవుడు కదిలిందే సరైన సమయం. ప్రభువా, నా తమ్ముడు రోగి అయి ఉన్నప్పుడే నువ్వు వచ్చినట్టయితే బతికేవాడు కదా, ఇప్పుడు చనిపోయి కూడా 4 రోజులు అయిపోయింది, నువ్వు అప్పుడే వస్తే బాగుండేది కదా, ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం ప్రభు? ఇక మమ్మల్ని ఓదార్చడానికి తప్ప ఎందుకు పనికి వస్తుంది? ప్రభువా, నువ్వు అప్పుడే వస్తే బాగుండేది ప్రభువా, ఇది రైట్ టైం కాదు ప్రభు అని దేవుడికి చెప్పగలమా? యేసయ్య వచ్చిందే రైట్ టైం, యేసయ్య కదిలిందే రైట్ టైం, యేసయ్య కార్యం చేసిందే రైట్ టైం. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ప్రభువా 75 ఏళ్ల కొడుకుని ఇస్తానని నువ్వేంది తండ్రి 100 ఏళ్ళకి ఇచ్చావు నాయన, ఇది రైట్ టైం కాదు కదా ప్రభువా, 75లో ఇస్తే కొంచెం బెటర్ ఉండేది, అది కూడా లేటే అయినా కొంచెం బెస్ట్ ఉండేది ప్రభువా, మరి 100 కంటే ఏంది నాయన మరి కామెడీగా అంటే ఇస్సాకు పుట్టగానే సరే అయింది, రిబ్కా పుట్టద్దు? అన్నీ తెలియవు మనకి ఇస్సాకు ఒక్కడే కావాలి, మరి రిబ్కా? వీళ్ళిద్దరే కదా ఇశ్రాయేలు పుట్టాల్సిందే, ఆ ఇశ్రాయేల్ నుంచి కదా 12 గోత్రాలు రావాల్సిందే, ఆ 12లో ఒకటి కదా యోధా గోత్రం, అది కదా రక్షకుడు రావాల్సిన గోత్రం, మొత్తం లింక్ అది కదా. మరి ఇస్సాకు ఒక్కడు సరిపోతాడా? మనకి రిబ్కా కావద్దు? 75కే మరి ఇస్సాకు పుడితే, 75 ఏళ్ళ వయసుకి అబ్రహాం ఇస్సాకు పుడితే రిబ్కా కాకుండా ఇంకొక ఆమెను చేసుకోవాల్సి వచ్చేది. కాబట్టి దేవుడు కదిలిందే రైట్ టైం, మనం అనుకున్నది రైట్ టైం కాదు. దేవుడు కదిలిందే సరైన సమయం, దేవుడు స్పందించిందే రైట్ టైం అని మనం నమ్మాలి. మనకేమో తపన ఎక్కువ, ఎప్పుడు నాయన తొందరగా నాయన, ఇప్పుడే నాయన తొందరగా నాయన, ఇయ్యాలి నాయన, రేపే నాయన, ఊరి నాయన, ఆగదు మనకు ఉదాహరణ. రైట్ టైం నీకంటే బాగా దేవునికి తెలుసు, సరైన సమయం నీకు నాకంటే బాగా ఆయనకు తెలుసు. మార్తా, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. నువ్వు మొన్న వచ్చినట్టయితే బాగుండేది, 4 రోజుల క్రితం వచ్చినట్టయితే బాగుండేది, మావాడు బతికుండగానే వచ్చినట్టయితే బాగుండేది, సచ్చి 4 రోజులు అయింది, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు, అంతా అయిపోయింది, ఓదార్చానికి వచ్చావా అనొద్దు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ నువ్వు చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. స్తోత్రం. నాకు కూడా తెలుసు పునరుద్ధాన దినం ఒకటి ఉంది, ఆ పునరుద్ధానంలో అందరూ లెగుస్తారు, అందులో మావాడిగాడు లెగుస్తాడని. మళ్ళీ పునరుద్ధానమును జీవమును నేనే. 4 రోజుల క్రితం కాదు, 4 రోజులు అయిపోయిన తర్వాత కూడా నా కార్యం నేను చెయ్యగలను. ముందే వస్తే కాదు, అంత అయిపోయిన తర్వాత కూడా టోటల్గా అంత మట్టిలో మట్టిగా కలిసిపోయిన బాడీని కూడా మళ్ళా తిరిగి ఒక దినమందు నీకు అప్పగించగలను. మనం కోల్పోయిన మనవారు మట్టికి మట్టిగా కలిసిపోయినా, మంటిలో మంటిగా కరిగిపోయినా సరే, ఆ కరిగిపోయిన మంటిని మళ్ళా తిరిగి మహిమ శరీరముగా మార్చి ఎల్లప్పుడూ నీతోనే ఉండునట్లు దేవుడు నీకు ఇవ్వగలడు. అదే వాక్యం చెప్తున్న సత్యం. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం కోల్పోయేది ఏది ఉండదు. ఓకేనా? కోల్పోయేది ఏది ఉండదు. 4 రోజుల క్రితం వస్తే బాగుండేది ప్రభా, ఇప్పుడు మాత్రం కాదా? ఇంకేమైతే నేను అయిపోయి చచ్చిపోయింది, 3 రోజులకి బాడీ కుళ్ళిపోతుంది, 4వ రోజు ఇంకా వాసన వస్తుంది, 5వ రోజు ఇంకా దుర్గంధం. ప్రభా వద్దులేనాయన. మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నీతో చెప్పలేదా? రాయి తొలగించండి అని రాయి తొలగించి చనిపోయిన లాజరు అని పిలిస్తే లాజరు హాజరైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు కదిలినదే సరైన సమయం, దేవుడు చేసినదే సరైన కార్యం. నీ టైం నా టైం రైట్ టైంలు కాదు. మనం ఆరాటపడితే కాదు, దేవుడు కదలాలి, కార్యం చేయాలి. దేవుడు ఎప్పుడు కదలాలో దేవుడికి తెలుసు. కాబట్టి ఇవన్నీ మనం ఎరిగి, దేవుని కదలికలు ఎరిగి, దేవుని బలాన్ని ఎరిగి, దేవుని సమయోచిత జ్ఞానాన్ని ఎరిగి, మనం నింపాదిగా, నిబ్బరంగా, ధైర్యంగా, ప్రశాంతంగా ఉండటమే దేవునికి ఇష్టం. అలా కాకుండా మనం కలవరంలో, వేదంలో, దుఃఖంలో, కృంగుబాటులో, టెన్షన్లో, దడలో, ఆయాసంలో బతుకుతున్నాం అంటే దేవునికి మా చిరాకు. కాబట్టి ఇవన్నీ మనకు తెచ్చిపెట్టేది అవిశ్వాసం, అంతేకాదు చాలా నష్టాలు. కాబట్టి విశ్వాస విషయంలో మన బలహీనమైన దేవునికి నచ్చదు, అందుకే కోపడ్డాడు. గాలి తుఫాన్లు సముద్రంలో దోణి మీద ఎగసి కొట్టినప్పుడు ఆయన దోణి అమరమును తలగడగా చేసుకొని పండుకున్నాడు. శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఏమయ్యా మేము చచ్చిపోయేటట్టున్నాం, నీకేం చింత లేదా? నీకేం దిగులు లేదా? మా విషయంలో నీకు చిత్తశుద్ధి లేదా? నిద్రపోతున్నావు హాయిగా అని దడదడగా వచ్చి పడ్డారు ఆయన దగ్గర. అసలు ఒక మాట చెప్పండి,
ఫస్ట్ నుంచి సముద్రంలో బతికింది ఎవరు? యేసు ప్రభువా వాళ్ళ? మరి ఎవరెవరిని ప్రొటెక్ట్ చేయాలి? ఎవరెవరిని కాపాడాలండి ఆ సన్నివేశంలో? ఫస్ట్ నుంచి సముద్రపు అలవాటు వాళ్లకుందా, ఏసైకుందా? ఏసై వడ్రంగం పని చేశాడు. వాళ్ళు చిన్ననాటి నుంచి చేపలు పట్టిన అనుభవం, సముద్రంలోనే బతికిన అనుభవం వాళ్ళది. కాబట్టి సముద్రం మీద అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీకు ఈ సముద్ర ప్రయాణం కొత్త కదా, ఇది ఇంతే కొడుతుంటుంది, నువ్వేం భయపడవాక మేమున్నాం అన్నారు. కానీ వీళ్ళందరూ కలిసి ఆయన దగ్గరికి పరిగెత్తి, ప్రభా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని కేకలేశారు. అంటే విషయం ఏంటంటే అక్కడ ఎదురైన శోధన ఎలా ఉందంటే, నిత్యము సముద్రంలో జీవించే వాళ్ళు సైతం కలవరపడే విధంగా అక్కడ లేచింది శోధన. అర్థమైందా? రెగ్యులర్గా సముద్రం మీద బతికేవాడికి కూడా దడగమ్మే విధంగా గమ్మేసింది అక్కడ పరిస్థితి. ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నువ్వేం చింతపడుతున్నాయినా, నువ్వు కలవరపడుతున్నాయినా, మేము ఉన్నాం అనే సీన్ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా దడగమ్మేసింది కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభు సముద్రం మీద సీనియరా, వాళ్ళు సీనియర్లా? ఒకవేళ యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ప్రభా నీకు ఈ పడవ జీవితం కొత్త కదా, మాకు పరిచయమే కదా, మాకు ఫస్ట్ నుంచి అలవాటే కదా అని ఒకవేళ వాళ్ళు అంటే, సముద్రం మీద పడవలో తిరగటం మీకు అలవాటైతే మీరు తిరిగి ఆ పడవ చేసిన చెక్క పనుని నేను రా అంటాడు యేసయ్య.